ఏపీలో కూటమి ఇంటింటి ప్రచారం సజావుగానే సాగుతోందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారా? కొందరు నాయకుల సొంత ఎజెండా వెనుక ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో 45 రోజుల ఇంటింటి ప్రచారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. సీఎం చంద్రబాబు మిత్రపక్షాల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రగతిని ప్రతి గడపకు చేర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న భిన్నమైన పరిస్థితులు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ జెండాలు, ఆ పార్టీ నేతలు మాత్రమే కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల జనసేన, బీజేపీ శ్రేణులతో ఉమ్మడిగా కూటమి ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలపై ప్రచారం నిర్వహించాలని అగ్రనాయకత్వం భావించినప్పటికీ అధికారికంగా ఈ కార్యక్రమానికి తొలుత ఇంటింటికి తెలుగుదేశం అని నామకరణం చేయడం భాగస్వామ్య పక్షాల్లో కొంత సందిగ్ధతకు కారణమైందనే వాదన వినిపిస్తోంది. ఇది ప్రధాన భాగస్వామ్య పక్షంగా తాము పార్టీ పరంగా క్యాడర్ ను సన్నద్ధం చేయడానికి పెట్టుకున్న పేరు అని, అయితే వివరించేది మాత్రం కూటమి ప్రభుత్వ ఉమ్మడి విజయాలేనని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పార్టీ పేరుతో సాగే కార్యక్రమం కావడంతో జనసేన, బీజేపీ స్థానిక నేతలు కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వెనక్కి తగ్గినట్లుగా చర్చ సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న స్థానాల్లో తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, సొంత పార్టీ నెట్వర్క్ ను యాక్టివ్ చేయడం పైన దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. 2024 ఎన్నికల నాటి 94% స్ట్రైక్ రేట్ ఐక్యతను చాటడం ద్వారా ప్రజా వ్యతిరేకత రాకుండా ఉమ్మడి బాధ్యత తీసుకోవాలని 3 పార్టీల ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల్ని పోగొట్టి వారంతా పనిచేసేలా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అందరినీ సంసిద్ధం చేయాలని యోచిస్తున్నారు. వార్డులు, పంచాయతీలు, జెడ్పీటీసీ స్థానాల్లో తమ అనుచరులకు టికెట్లు దక్కించుకోవాలి అంటే క్షేత్రస్థాయిలో బలం చూపించుకోవడం అవసరమని భావించి కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే ఒంటరి ప్రచారానికే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులపై స్పందించిన చంద్రబాబు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, బూత్ కన్వీనర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన 57% ఓట్ల విజయం కూటమి ఉమ్మడి కృషి అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేశారు. విపక్షాల సోషల్ మీడియా ట్రాప్ లో పడకుండా, అంతర్గత విభేదాలకు తావివ్వకుండా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. ఆగిపోయినటువంటి పోలవరాన్ని, ఆగిపోయినటువంటి అమరావతిని కూడా ముందుకు పరుగులు తీస్తున్నది చంద్రబాబు నాయుడు గారి పరుగులు తీస్తున్నటువంటి సంక్షేమం ముందు ఇంటి పార్టీ తట్టుకోలేక ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఒక రోజేమో ప్రాంతాల్లో గురించి మాట్లాడుతున్నారు మావికండి, మరో రోజేమో కులాల గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో గర్జనలు అంటారు. అంటే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. మొత్తం మీద 2 ఏళ్ల కూటమి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యం బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నేతల మధ్య సమన్వయం లోపిస్తే అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.